హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఎల్టీఎక్స్ క్లాసెస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈ రోజు అంటే జనవరి 14th కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన డైలీ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాము. లాస్ట్ 1 or 2 days కి సంబంధించి వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కొన్ని వచ్చాయి. అవి మనం డిస్కస్ చేద్దాము. అవి స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలిసినట్టు వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి ఎల్టీఎక్స్ క్లాసెస్ లో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ సపరేట్ బ్యాచెస్ స్టార్ట్. అది ఎస్ఎస్సి సిజిఎల్ అవ్వచ్చు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇలా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ అనేది ఉంటుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్లో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన వేరియస్ టాపిక్స్ మీద వీడియోస్ అనేవి మీతో షేర్ చేస్తారు. ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి క్వైరీస్ కైనా కూడా మీరు కాంటాక్ట్ చేయండి 7893899553. ప్లే స్టోర్ లోకి వెళ్ళి మీరు ఎల్టీఎక్స్ క్లాస్ ని యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రీ డెమో క్లాసెస్ కూడా మీరు చూడొచ్చు. ఇంగ్లీష్ కి మాత్రం సపరేట్ గా ఏదైనా బ్యాచ్ ఉందా అని అడిగే వారి కోసం మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వాలంటే కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ని కాంటాక్ట్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు చేయాల్సింది మాత్రం ఒకటే, వీడియో చూస్తున్నంతసేపు కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటేనే మనం అనుకున్న పాయింట్స్ అనేవి గుర్తు పెట్టుకోవచ్చు. కొన్ని రోజుల తర్వాత మనం దాన్ని చదువుకోవడానికి కూడా మన దగ్గర మనం రాసుకున్న నోట్స్ అనేది ఎప్పుడూ ఉండాలి. రైట్, ఇక ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. రీసెంట్ గా ఒక పదం న్యూస్ లోకి వచ్చింది, ARXIV. అసలు ARXIV అంటే ఏంటి, ఆ వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అదే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే పాయింట్ నెంబర్ 1. సో వాట్ ఈస్ మెన్ బై ARXIV? అసలు ARXIV అంటే ఏంటి, దాన్ని మనం రాసేటప్పుడు కూడా ఎలా రాస్తాము అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఏ అనేది స్మాల్ లెటర్ లో రాస్తాము, ఆర్ కూడా స్మాల్ లెటర్ లో రాస్తాము, ఎక్స్ అనేది క్యాపిటల్ లెటర్ లో పెట్టి ఐవి స్మాల్ లెటర్ లో రాస్తాం. అసలు ఈ యొక్క ARXIV అంటే ఏంటి అంటే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ రెపాజిటరీ అంటాం. ఏమంటాము? ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ రెపాజిటరీ అంటాం. రెపాజిటరీ అంటే ఏంటంటే డేటాని మనం ఎక్కడైతే సేవ్ చేసుకుంటామో, డేటాని ఎక్కడైతే దాచుకుంటామో దాన్ని మనం రిపాజిటరీ అంటాం. ఇది ఒక ఆన్లైన్ రిపాజిటరీ. ఇంతకీ ఈ యొక్క ఆన్లైన్ రిపాజిటరీలో మనం ఏ డేటాని దాచుకుంటాము అంటే మనకి రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి కదా, రీసెర్చ్ చేసిన తర్వాత ఆ రీసెర్చ్ కి సంబంధించిన పేపర్స్ ఉంటాయి కదా, ఆ రీసెర్చ్ పేపర్స్ ని ఇందులో వీళ్ళు డాక్యుమెంటేషన్ చేసుకుంటారు. అలా రీసెర్చ్ పేపర్స్ ని డాక్యుమెంట్ ఆన్లైన్ ద్వారా చేసేదాన్ని ARXIV అంటారు. ముఖ్యంగా ఏ సబ్జెక్ట్స్ కి సంబంధించిన రీసెర్చ్ అంటే ఫిజిక్స్ కి సంబంధించి, అంటే ఎవరైతే ఫిజిసిస్ట్స్ ఉంటారో వాళ్ళు చేసిన రీసెర్చ్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క రీసెర్చ్ పేపర్లు అవ్వచ్చు, అలాగే ఆస్ట్రానమర్ల యొక్క రీసెర్చ్ పేపర్లు అవ్వచ్చు, అలాగే కంప్యూటర్ సైంటిస్ట్ల యొక్క రీసెర్చ్ పేపర్లు అవ్వచ్చు. ఇలా వేరియస్ రీసెర్చెస్ కి సంబంధించిన ఈ సబ్జెక్ట్స్ ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఇలా 4 సబ్జెక్ట్స్ గా మనం వీటిని డివైడ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిజిక్స్ కి సంబంధించిన రీసెర్చ్ పేపర్లు అవ్వచ్చు. అంతేకాకుండా ఇదిగోండి ఫిజిక్స్ కి సంబంధించిన రీసెర్చ్ పేపర్లు, ఆస్ట్రానమీకి సంబంధించి, మ్యాథ్స్ కి సంబంధించి, కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి ఇటువంటి సబ్జెక్ట్స్ కు సంబంధించిన రీసెర్చ్ పేపర్లు అన్ని కూడా వీళ్ళు ఇందులో సేవ్ చేసుకుంటారు. అలా సేవ్ చేసుకునే దాన్ని ఏమంటామంటే ARXIV అంటారు. గుర్తుపెట్టుకోండి. సరే, మీకు రీసెంట్ గా మనందరికీ కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఫిజిక్స్ తర్వాత వచ్చి కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఆస్ట్రానమీకి సంబంధించి రీసెర్చ్ పేపర్లు అయితే ఇందులో పెడతాం కదా సార్. అయితే కోవిడ్ కి సంబంధించి కూడా ఎన్నో రకాల రీసెర్చ్ జరుగుతున్నాయి కదా, మరి COVID-19 కి సంబంధించిన రీసెర్చ్ పేపర్లు కూడా ఎక్కడో ఒక మనం ఆ డేటాని సేఫ్ గా దాచుకుంటే బెటర్ కదా అన్న డౌట్ వచ్చిన వారికి ఇమ్మీడియట్ ఆన్సర్ ఏంటంటే, ఎలా అయితే ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఆస్ట్రానమీకి సంబంధించిన పేపర్లన్నీ కూడా ARXIV లో దాచుకుంటాము, రిపాజిటరీలో పెట్టుకుంటాము. COVID-19 కి సంబంధించిన రిపాజిటరీ కూడా ఉన్నాయమ్మా. వాటి పేరు ఏంటో కూడా చెప్తాను. ఎగ్జామ్ లో బిట్ అనేది ఎలాగైనా రావచ్చు. సో COVID-19 పాండమిక్ కి సంబంధించి రిపాజిటరీస్ ఏమంటామంటే BioRXIV అంటాం. అలాగే ఇంకొకటి కూడా ఉంటుంది, దాని పేరు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి చక్కగా. MEDRXIV అంటాం. చూసారా,
బయో ఆర్ఎక్స్ఐవి అవ్వచ్చు, అలాగే మెడ్ ఆర్ఎక్స్ఐవి అవ్వచ్చు. ఇవి కూడా ఏంటి అంటే రిపాజిటరీస్ అమ్మ. COVID-19 కి సంబంధించిన ఏ రీసెర్చ్ జరిగినా కూడా వాళ్ళు ఇందులో మనకి ఆ డేటాని ప్రిజర్వ్ చేసుకుంటారు. 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పాయింట్ నుంచి. వాట్ ఈస్ ARXIV అంటే ఇట్స్ అన్ ఆన్లైన్ రిపాజిటరీ. వాట్ ఈస్ మెంట్ బై రిపాజిటరీ? మనం డేటాని సేఫ్ గా దాచుకుంటాము. ఈ ARXIVలో ఎటువంటి డేటాను దాచుకుంటామంటే ఏదైతే రీసెర్చ్ చేస్తారో 4 సబ్జెక్టులకు సంబంధించి గాను ఆ డేటాని ఇందులో దాచుకుంటారు. మరి COVID-19 కి సంబంధించిన రిపాజిటరీస్ ఏమైనా ఉన్నాయా అంటే బయో ఆర్ఎక్స్ఐవి, మెడ్ ఆర్ఎక్స్ఐవి. అంటే మీరు కానీ గుర్తు పట్టగలిగితే, రికగ్నైజ్ చేయగలిగితే ఆర్ఎక్స్ఐవి అనేది కామన్ గా ఉంది. అది క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ అనేది కొంచెం మనం పక్కన పెడితే ఆర్ఎక్స్ఐవి అనేది కామన్ గా ఉంది. ఒకటేమో ARXIV అన్నాము, ఇంకోటేమో బయో ఆర్ఎక్స్ఐవి అన్నాము, ఇంకోటేమో మెడ్ ఆర్ఎక్స్ఐవి అన్నాము. అలా మీరు షార్ట్ కట్ ద్వారా కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్ఎక్స్ఐవి అనేది కామన్. ARXIVయా, బయో ఆర్ఎక్స్ఐవియా, మెడ్ ఆర్ఎక్స్ఐవి అన్నది మాత్రం మీరు నోట్ చేసుకోండి. వీడియో పాజ్ లో పెట్టుకుని వెంటనే రాసేసుకోండి. పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటూ రెండవ పాయింట్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. రెండో పాయింట్ లో మనం దేని గురించి మాట్లాడుకుంటాము అంటే రీసెంట్ గా వార్తల్లోకి ఆఫ్రికా 50 అనే ఒక పదం బాగా వినిపించింది. ఆఫ్రికా 50 అంటే ఏంటి అసలు? ఇది న్యూస్ లోకి ఎందుకు వచ్చిందో ఫస్ట్ నేను మీకు చెప్పి అప్పుడు చెప్తాను. రీసెంట్ గా మీ అందరికీ తెలుసు కదా, పవర్ గ్రిడ్ అంటారు. POWER, పవర్ గ్రిడ్ అంటారు. ఓకేనా? పవర్ గ్రిడ్ అంటే ఏంటి కూడా చెప్తాను. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటారు. వీళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు, ఒప్పందం లాంటిది అనమాట. హ్యాస్ ఇంక్డ్ ఏ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ విత్ ఆఫ్రికా 50 అనమాట. ఓకేనా? సో ఆఫ్రికా 50తో ఈ యొక్క పవర్ గ్రిడ్ వారు ఒక అగ్రిమెంట్ లాంటిది, ఒక డెవలప్మెంటల్ అగ్రిమెంట్ అంటాము. ఓకేనా? ఒక డెవలప్మెంటల్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకున్నారు అనమాట. దేనికోసం కుదుర్చుకున్నారు ఈ యొక్క అగ్రిమెంట్ అంటే ముఖ్యంగా డెవలప్మెంట్ ని కంటిన్యూ చేయడానికి. డెవలప్మెంట్ ని కంటిన్యూ చేయడానికి, దేని యొక్క డెవలప్మెంట్ పూర్తిగా చేయడానికి అంటే కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఏంటమ్మా? కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి వీళ్ళు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని మరింత వేగవంతం చేయడానికి ఈ యొక్క అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో వెళ్ళిపోతుందమ్మా. PPP అంటాం కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దిశలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక ఈ యొక్క ఆఫ్రికా 50 యాక్చువల్ గా ఏంటి అని అడుగుతారు చాలా మంది. ఆఫ్రికా 50 బేసిక్ గా ఏంటంటే అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అమ్మని షార్ట్ కట్ లో రాస్తున్నాను. అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. ఓకేనా? ఆఫ్రికా 50 అనేది ఏంటంటే అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లేదా ఆఫ్రికా 50 అనేది బేసిక్ గా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆఫ్రికా 50 అంటే ఏంటో చెప్పాను. ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పాను. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఏషియాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ విషయంలో మొత్తం ఏంటమ్మా, ఏషియాకి సంబంధించిన ఏషియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ విషయంలో ఇది మాక్సిమం తన వంతు తన ప్రయత్నం సహాయం చేస్తుంటుంది. అంటే ఫండింగ్ గ్యాప్ ఎక్కడ లేకుండా కూడా చూసుకుంటూ ఉంటుంది. ఈ యొక్క ఆఫ్రికా 50 యొక్క ఆబ్జెక్టివ్ పక్కన పెడితే ఇది దేని కిందకు వస్తుంది అసలు అంటే మనకు ఒక ఎజెండా ఉందమ్మా. ఆ ఎజెండా పేరేంటో తెలుసుకుంటాం. ఆ ఎజెండా ఏంటంటే ఆఫ్రికా యూనియన్స్ ఎజెండా 2063 అంటామమ్మా. ఆఫ్రికా యూనియన్స్ ఎజెండా 2063 అంటాం. ఈ ఆఫ్రికా యూనియన్స్ ఎజెండా 2063 కింద ఈ ఎజెండాలో భాగంగా వాళ్ళు ఈ యొక్క యాక్టివిటీస్ ని చేస్తూ ఉంటారు. ఏషియాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్స్ అన్నిటిని కూడా వాళ్ళు దీంట్లో భాగంగా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే పవర్ గ్రిడ్ వారితో వీరు టైఅప్ అనేది అయ్యారనమాట. పవర్ గ్రిడ్ వారితో వారు టైఅప్ అనేది అయ్యిందనమాట. ఇలా మనం ఏ బిట్ నేర్చుకున్నా కూడా దానికి సంబంధించి రిలేటెడ్ బిట్స్ ని కూడా నేర్చుకోవడం అనేది చాలా అవసరం. ఓకేనా? ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఇండియాకి ఆఫ్రికాకి కూడా ఎన్నో రకాల అగ్రిమెంట్స్, ఒప్పందాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా పెరిగిపోతున్న గ్లోబలైజేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్రికన్ గవర్నమెంట్ కూడా కలిసి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళ యొక్క ఫోకస్ ఎక్కువ
దేని మీద ఉంచారు అంటే ఎనర్జీ సెక్టార్ మీద ఉంచారు. ముఖ్యంగా వీళ్ళ ఫోకస్ ఎనర్జీ సెక్టార్ మీద, స్పెషల్ గా వీళ్ళ యొక్క ఫోకస్ ఉంది ఎనర్జీ సెక్టార్ మీద ఉంచుకున్నారనమాట. ఓకేనా? ఇండియా ఆఫ్రికా రిలేషన్షిప్స్ విషయంలో దీస్ టూ నేషన్స్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ గుడ్ రోల్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఎలా అడుగుతారంటే, పవర్ గ్రిడ్ రీసెంట్ గా ఆఫ్రికా 50 దేంతో టైఅప్ అయింది అని అడిగే అవకాశం ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పవర్ గ్రిడ్. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎందుకు టైఅప్ అయింది అంటే, నేను చెప్పాను కదా, కెన్యా కేటిపి అంటారు. ఏంటది? కెన్యా ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు శరవేగంగా జరగాలంటే కూడా ఈ యొక్క ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాలి అంటే ఆఫ్రికా 50 అలాగే పవర్ గ్రిడ్ కలిసి ప్రాజెక్ట్ ని చేపట్టారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ ని మీరు రన్నింగ్ నోట్స్ లో మాత్రం రాసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? మరి ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లోకి వెళ్దాం. రీసెంట్ గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ షార్ట్ కట్ లోనే రాస్తున్నాడు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వార్తల్లోకి వచ్చింది. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, ఈ యొక్క స్కీమ్ కి సంబంధించి, ప్రధానమంత్రి స్కీమ్ కి సంబంధించి అప్డేట్ ని వాళ్ళు న్యూస్ లో మెన్షన్ చేశారు. ఇప్పటిదాకా దిస్ గవర్నమెంట్ హ్యాస్ అలొకేటెడ్ సో ఫార్ ఏ టోటల్ 759 lakh, జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పటిదాకా ప్రెసెంట్ అప్డేట్ ఏంటంటే 759 lakh ఎంటీఎన్ రాస్తాను మెట్రిక్ టన్స్ ఫుడ్ గ్రెయిన్స్. ఓకేనా? ఇంత క్వాంటిటీ ఫుడ్ గ్రెయిన్స్ ని అలొకేట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి. ఓకేనా? ఇది అప్డేట్ అమ్మా. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఇప్పటిదాకా లెక్క వేసుకుంటే దిస్ ఇండియన్ గవర్నమెంట్ సో ఫార్ హ్యాస్ అలొకేటెడ్ 759 lakh మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఇంత క్వాంటిటీ ఫుడ్ గ్రెయిన్స్ ని అలొకేట్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన యొక్క ముఖ్య ఉద్దేశమే ఏంటంటే టు సప్లై, వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు సప్లై ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అమ్మ. ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఏంటంటే టు సప్లై ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్, ముఖ్యంగా మైగ్రెంట్స్ కి అలాగే లేబర్ పీపుల్ కి. ఓకేనా? మైగ్రెంట్స్ కి అలాగే పేదవారికి, పూర్ పీపుల్ కి అంట. ముఖ్యంగా కోవిడ్-19 పాండమిక్ టైంలో, ముఖ్యంగా కోవిడ్-19 లాక్డౌన్ టైంలో వీరికి ఫుడ్ దొరికే పరిస్థితి కాదు కాబట్టి ప్రధానమంత్రి కళ్యాణ్ అన్న యోజన ప్రకారం ఏంటంటే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ని సప్లై చేసే ఉద్దేశంలో వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది ఉంటుంది. వీళ్ళు మొదట్లో యాక్చువల్ గా అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి 3 నెలలకి ఒకసారి అన్నారు, వన్స్ ఇన్ 3 months అన్నారు. మొదట్లో వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే ఇనిషియల్లీ అనౌన్స్డ్ ఓన్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months అమ్మా. వీళ్ళు మొదట్లో యాక్చువల్ గా అనౌన్స్ చేస్తే 3 నెలలకి అన్నారు. మొదట్లో వాళ్ళు అనౌన్స్ చేసిందండి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి 3 నెలల వరకే మేము చేయగలము, 3 నెలలు మాత్రమే చేస్తాము అని అనౌన్స్ చేయడం జరిగింది phase 1. తర్వాత దాన్ని వాళ్ళు ఎక్స్టెండ్ కూడా చేశారనమాట. ఇలా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి సంబంధించిన బిట్ ఏదైనా వస్తే అవకాశం ఉందా అంటే, అది రీసెంట్ గా ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మెయిన్ గా రీసెంట్ న్యూస్ లోకి ఎందుకు వచ్చిందంటే, ఒక రీజన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ గా చెప్పాలంటే 2016లోనే లాంచ్ అయింది. అయినా కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఇది మనకి నిజం చెప్పాలంటే December 2016లో దీన్ని మనం లాంచ్ చేసుకున్నాం. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేను చెప్పినట్టు ఈ యొక్క ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయడాన్ని కోవిడ్ పాండమిక్ టైంలో మెయిన్ ఎజెండాగా వాళ్ళు పెట్టుకున్నారనమాట. రైట్ నాన్న? ఇలా మన ఏ గవర్నమెంట్ స్కీమ్ న్యూస్ లోకి వచ్చినా వెంటనే దాన్ని చదువుకోవడం అనేది చాలా అవసరం. దట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదు అంటే రిలేటెడ్ బిట్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సరే, ఇక రీసెంట్ గా సుప్రీం కోర్టు ఒక తీర్మానాన్ని ఇచ్చింది. ఏంటి ఆ తీర్మానం? సుప్రీం కోర్టు ఒక వెర్డిక్ట్ ని రిలీజ్ చేస్తారు. సుప్రీం కోర్టుకి సంబంధించిన ఎటువంటి వర్డిక్ట్స్ అయినా, ఎటువంటి జడ్జిమెంట్స్ అయినా మనం తప్పనిసరిగా చదువుకోవాలి. సస్పెన్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ యొక్క సస్పెన్షన్ కి సంబంధించి సుప్రీం కోర్టు రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ని రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఒక స్టోరీ చెప్పాలి. రీసెంట్ గా ఏం చేసిందంటే, మహారాష్ట్రకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేస్ ని, ఏ స్టేట్ కమ్మా? రీసెంట్ గా మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేస్ ని 1 year వరకు సస్పెండ్ చేశారు. 1 year వరకు సస్పెండ్ చేశారు. ఓకేనా? 1 year సస్పెండెడ్. ఎవరు అంటే మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేస్ ని. ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉందో,
మహారాష్ట్రలో జరిగిన ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు ఖండం చేసింది. దాన్ని సుప్రీంకోర్టు అపోజ్ చేసి ఒక వర్డ్ కూడా వాడారు, డేంజరస్ ఫర్ డెమోక్రసీ అన్నారు. ఇలా ఎమ్మెల్యేలను మనం 1 ఇయర్ సస్పెండ్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ ఫర్ డెమోక్రసీ అన్నారు. ఇది మెయిన్ గా సుప్రీం కోర్టుకి సంబంధించి న్యూస్ ఎందుకు వచ్చింది అంటే, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు చెప్తే ఏమన్నారంటే, ఒక స్టేట్ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ని సస్పెండ్ చేయాలి అనుకుంటే, లేదా ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి అనుకుంటే మాక్సిమం 59 రోజులు మాత్రమే సస్పెండ్ చేయండి. అంటే సుమారుగా 2 నెలలు మాత్రమే సస్పెండ్ చేయండి. అంతకు మించి సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి లేదు అని చెప్పింది. అలా కానీ జరగకపోతే టోటల్ కాన్స్టిట్యుయెన్సీని టోటల్ గా వాళ్ళు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారో ఆ నియోజకవర్గం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది కదా అని సుప్రీంకోర్టు క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఎమ్మెల్యేని అంతకంటే ఎక్కువ సస్పెండ్ చేయడం అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు మాట్లాడే పర్సన్ లేడనే కదా అన్న విషయాన్ని గుర్తు చేసింది సుప్రీంకోర్టు అన్నమాట. ఇదే విషయాన్ని చెప్తూ సుప్రీంకోర్టు ఒక ఆర్టికల్ ని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఆర్టికల్ 194 అంట. మీరు పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఆర్టికల్స్ నేర్చుకునేటప్పుడు అసెంబ్లీ గురించి అలాగే పార్లమెంట్ గురించి కూడా కొన్ని ఆర్టికల్స్ నేర్చుకుంటాం. సో ఆర్టికల్ 194 ని సుప్రీంకోర్టు ఇక్కడ కోట్ చేసింది. సో ఈ ఆర్టికల్ 194 లో ముఖ్యంగా ఏ విషయం చెప్తారంటే, నేను ఇంగ్లీష్ లో చెప్పి తర్వాత తెలుగులో కూడా చెప్తాను. The house can declare a seat vacant on a member's absent without permission for a period of 60 days. అంటే ఇక్కడ నేను పై చెప్పిన విషయాన్ని ఇక్కడ నేను ఆర్టికల్ రూపంలో చెప్పాను. కాబట్టి రేపు మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా కూడా క్వశ్చన్ సడన్ గా ఎలా రావచ్చు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ సస్పెన్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ స్టేట్ అసెంబ్లీ అంటారు. మనకి అర్థం కాదు ఇదేంటిది, సడన్ గా ఒక రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడానికి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారన్న క్వశ్చన్ వచ్చింది ఏంటి, సంబంధం లేని క్వశ్చన్ కదా అసలు అనుకుంటాం. ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ లో వచ్చే ఏ క్వశ్చన్ కి అయినా కూడా ఖచ్చితమైన రీజన్స్ ఉంటాయి. వాళ్ళు డైరెక్ట్ గా అడుగుతారా ఇండైరెక్ట్ గా అడుగుతారా అన్నది పక్కన పెడితే, మీరు ఈ పర్టికులర్ బిట్ నుంచి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 3. రీసెంట్ గా సుప్రీం కోర్టు ఏ రాష్ట్రానికి సంబంధించి ఎమ్మెల్యేల గురించి మాట్లాడింది అంటే మహారాష్ట్ర. ఇది బిట్ నెంబర్ 1. రెండోది, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎంత కాలం వరకు సస్పెండ్ చేసే అధికారం అసెంబ్లీకి ఉంది అంటే మాక్సిమం 59 రోజులు 60 రోజులు, అంతకు మించి చేయకూడదు. ఈ విషయాన్ని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 194. మనం తర్వాత సపరేట్ గా ఎలాగో మన రెగ్యులర్ పాలిటీ క్లాసెస్ లో ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ గురించి మరింత లోతుగా మరింత విస్తృతంగా మనం మాట్లాడుకుంటాము. షార్ట్ కట్స్ కూడా నేర్చుకుంటాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ కాన్స్టిట్యూషన్ లో అన్ని ఆర్టికల్స్ ఉన్నాయి కదా సార్, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి కదా అంటే వాటికి ఒక షార్ట్ కట్ ఉంటుంది. మనం వీలున్నన్ని షార్ట్ కట్స్ యూజ్ చేసి నేర్చుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అది కరెంట్ అఫైర్స్ తో రిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి తప్ప సంబంధం లేనట్టు ఇండిపెండెంట్ గా చదువుకోకూడదు. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. ఎన్ని పాయింట్స్ కరెంట్ అఫైర్స్ లో డైరెక్ట్ గా చదివేము అని కాదమ్మా, దాన్ని మనం కరెంట్ రిలేటెడ్ బిట్స్ గా ఎలా రిఫర్ చేసుకుందాం అంటే, ఎన్ని రిలేటెడ్ బిట్స్ మనం కానీ గ్యాదర్ చేయగలిగితే దానికి సంబంధించి మనం ఆ పాయింట్స్ లో ఉన్న డెప్త్ కి వెళ్ళొచ్చు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దామా. రీసెంట్ గా న్యూస్ లోకి నిరమే అనే ఒక టర్మ్ మనకి బాగా వినిపిస్తుంది. దీని గురించి నేను చాలా సింపుల్ గా చెప్తాను, ఎక్కువ హడావిడి లేకుండా. మనందరికీ తెలుసు NHM అంటే నేషనల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ హెల్త్ మిషన్ వారు లాంచ్ చేసిన ప్రాజెక్టే నిరమే. ఈ ప్రాజెక్ట్ అనగానే మీకు వెంటనే గుర్తు రావాలి, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని ఎవరితో కలిసి లాంచ్ చేశారు అంటే పిరమల్ స్వస్థ. అంటే మీద ఒక NGO ఏదైనా బిట్ రావచ్చు. సో నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు ఎవరితో కలిసి ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు అంటే పిరమల్ స్వస్థ్య అంటాం. SWASTHYA. ఇది ఏంట్రా అంటే ఒక NGO అమ్మ. ఈ NGO తో కలిసి వీళ్ళు లాంచ్ చేశారు. అంతేకాకుండా సిస్కో కంపెనీతో కలిసి ఈ నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు పిరమల్ స్వస్థతో కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి లాంచ్ చేసిన ఈ యొక్క సంస్థ మెయిన్ గా ఏంటి, ఈ యొక్క ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి, నిరమయ్య యొక్క ఉద్దేశం ఏంటి అస్సాంలో అంటే,
దీన్ని ఏమంటామంటే మనం డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ అంటాం. ఏమంటామంటే డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్. సింపుల్ గా చెప్తాను హడావిడి లేకుండా. మెడికల్ ఫీల్డ్ లో టెక్నాలజీని మరింత బెస్ట్ గా యూజ్ చేసుకునే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారన్నమాట. అటు పేషెంట్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ అవ్వచ్చు, డాక్టర్స్ యొక్క ట్రీట్మెంట్ కి సంబంధించిన వివరాలు అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా డిజిటలైజ్ చేసే ఉద్దేశం. సింపుల్ గా చెప్పాలంటే మరింత ఎక్కువ టెక్నాలజీని మెడికల్ ఫీల్డ్ లో వాడుకునే ఉద్దేశంగా. ఓకేనా? టెక్నాలజీ ఇన్ మెడిసిన్ అంటాం. అలా గుర్తుపెట్టుకోండి చాలు. అలా గుర్తుపెట్టుకోండి చాలు. అయితే దీనికి రిలేటెడ్ బిట్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటి అంటే ఏబిడిఎం అనే పేరు మీరు వింటే మీకు బాగా అర్థం అవుతుంది ఈ పాయింట్ ఏంటో. అసలు ఏబిడిఎం అంటే ఏంటంటే షార్ట్ కట్ లో చెప్తాను. మీరు మాత్రం వీడియో పాజ్ లో పెట్టుకుని నీట్ గా రాసుకోండి. ఏబిడిఎం అంటే ఏంటంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఏంటమ్మా? ఏబిడిఎం అంటే ఏంటి? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆల్రెడీ ఉన్న ఈ మిషన్ కు సంబంధించి సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఈ నిర్మయ్ మిషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇన్ వన్ వే నిర్మయ్ మిషన్ ఈస్ గోయింగ్ టు ఫెసిలిటేట్ ది వర్క్స్ బీయింగ్ డన్ బై ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అన్నమాట. అంటే ఒక డిజిటల్ బ్యాక్ బోన్ ని క్రియేట్ చేసే ఒక ఉద్దేశం. డిజిటల్ బ్యాక్ బోన్ అంటాం. డిజిటల్ బ్యాక్ బోన్ అంటే ఒక బలమైన డిజిటల్ మెడికల్ ఫీల్డ్ ని కూడా డిజైన్ చేసే ఉద్దేశం అన్నమాట. ఇలా ఈ పర్టికులర్ పదం ఇందుకు మనకి న్యూస్ లోకి వచ్చింది. అయితే ఆఖరిగా ఒక పాయింట్ కూడా మనం ఇక్కడ క్వశ్చన్ గా రావచ్చు. ఎలా రావచ్చు అంటే ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు క్వశ్చన్ అనుకుందాం. ఎలాగా అంటే ద రీసెంట్ ప్రాజెక్ట్ నేమ్డ్ నిర్మయ్ ఇన్ అస్సాం విచ్ వాజ్ launched by National Health Mission in collaboration with Piramal Swasthya and Cisco is based on the ప్లాట్ఫామ్ డాష్ అంటాడు. మనకు అర్థం కాదు ఇదేంట్రా బాబు, మనం చదువుకున్న పాయింట్స్ అనేవి వచ్చాయి కదా అంటే ఇప్పటిదాకా చెప్పిన ఈ ప్రాజెక్ట్ దేని మీద బేస్ అయి ఉంది అంటే టెక్నాలజీ అంటాం కదా, ఏ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద బేస్ అయి ఉంది అంటే అమృత్. ఓకేనా? ఇది మనకి ఎక్కువ క్వశ్చన్ గా వచ్చే అవకాశం ఉంది. మరి అమృత్ అంటే ఏంటో కూడా తెలియాలి కదనే షార్ట్ కట్ లో చెప్తాను, మీరు మాత్రం ఫుల్ ఫామ్ లో రాసుకోండి. ఓకేనా? అమృత్ అంటే ఏంటంటే యాక్సెసిబుల్ అలాగే మెడికల్ రికార్డ్స్. యాక్సెసిబుల్ మెడికల్ రికార్డ్స్ వయా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, యాక్సెసిబుల్ మెడికల్ రికార్డ్స్ వయా ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ అంటాం. ఇదొక ఆన్లైన్ టెక్నాలజికల్ ప్లాట్ఫామ్. ఈ నిర్మయ్ అనే ప్రాజెక్టు ఈ ప్లాట్ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వీళ్ళు ఈ యొక్క అమృత్ ప్లాట్ఫామ్ ద్వారానే చేస్తారు. ఈ అమృత్ ప్లాట్ఫామ్ లో ఉన్న రిసోర్సెస్ ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇది చాలా యునిక్ ప్రాజెక్ట్ గా చెప్తారు. ఎక్కువ ఖర్చు అవసరం లేని ప్రాజెక్ట్ గా చెప్తారు. లైట్ వెయిట్ హార్డ్వేర్ కూడా ఈ ప్రాజెక్ట్ లో వాడే హార్డ్వేర్ కూడా అంటే అంతా కూడా లైట్ వెయిటే ఉంటుంది. సాఫ్ట్వేర్స్ అంతా కూడా అప్డేటెడ్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇన్ డెప్త్ గా వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే 100% ఉంది. మనం ఎప్పుడు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా కూడా చాలా మంది నేను చూస్తూ ఉంటాను, కరెంట్ అఫైర్స్ అంటే ఎలా నేర్చుకుంటారంటే డే టు డే కరెంట్ అఫైర్స్ ఒక 30-40 బిట్స్ రాసేసుకుంటారు, అయిపోయింది అనుకుంటారు. కాదు. ఉదాహరణకి ఒక అపాయింట్మెంట్ అనుకుందాం మనం. రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా కంట్రీకి ఒక కొత్త వైస్ ప్రెసిడెంట్ వచ్చారని అనుకుందాం మనం. రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. రీసెంట్ గా ఇదిగోండి నేను ఇక్కడే చూపిస్తాను అందుకు మీకు ఇబ్బంది లేకుండా. ఇదిగోండి రీసెంట్ గా వార్తల్లోకి అలీ ఖాన్ అనే పేరు వచ్చింది. రీసెంట్ గా వార్తల్లోకి ఏం పేరు వచ్చిందమ్మా? రీసెంట్ గా వార్తల్లోకి అలీ ఖాన్ స్మైలవ్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఎలా చదువుతారు అంటే జనరల్ గా కజకిస్తాన్ కి సంబంధించిన ఈ పేరు ఎందుకు వచ్చింది వార్తల్లో అంటే చాలా మంది ఏం చదువుతారు, వెంటనే ఏం చదువుతారు, కజకిస్తాన్ కి సంబంధించిన కజకిస్తాన్ కేఏ. ఒక్క నిమిషం. సో ఈ పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే చాలా మంది కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అని అందరూ చెప్తారు. కజకిస్తాన్ కి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అని అందరూ చెప్తారు. ఇదిగోండి కజకిస్తాన్ కి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అని అందరూ చెప్తారు. అయితే దీనికి కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని డైరెక్ట్ గా అడిగే అవకాశం 20-30% ఉంటుంది. కానీ ఎక్కువ శాతం రిలేటెడ్ బిట్స్ గా కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రిలేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో అఖిలన్ స్మైలవ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈజ్ ద న్యూలీ అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ కజకిస్తాన్. అయితే దానికి సంబంధించి రీసెంట్ గా ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు జనరల్ గా ఈ పేరు కదా. సో ప్రెసిడెంట్ ఆఫ్ కజకిస్తాన్ ఎవరు అని అడిగే అవకాశం కూడా ఉంటుంది.
ఎవరా ప్రెసిడెంట్ అంటే కసీం, KASSYM. ఓకేనా? స్పెల్లింగ్ ఒకవేళ అటు ఇటు అయిన ఇబ్బంది లేదు, మనం ఎలాగో ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే జొమాట్ అంటాం, కసీం జొమాట్ టొకాయో అంటారు, కసీం జొమాట్ టొకాయో. ఇలా ప్రెసిడెంట్ పేరు కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈయన జస్ట్ రీసెంట్ గా January 11th ఈ అనౌన్స్మెంట్ అనేది చేశారన్నమాట. యాక్చువల్ గా ఈయన మనకి కజకిస్తాన్ కి కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముందు ఈయన ఎవరు అంటే కంట్రీస్ ఫైనాన్స్ మినిస్టర్ అమ్మా. ఈయన ఎవరు అంటే కంట్రీస్ ఫినాన్స్ మినిస్టర్ అనమాట. అంటే సుమారుగా 2018 నుంచి 2020 దాకా కూడా కజకిస్తాన్ కి సంబంధించి ఈయనే ఫైనాన్స్ మినిస్టర్ గా మనం చెప్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే ఈయన ఈ బికేమ్ ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంటాం. 2019లో ఈయన మనకి కజకిస్తాన్ కి ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా కూడా అయ్యారనమాట. ఈ బికేమ్ ద ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా కూడా ఈయన పేరు మనం అప్పట్లో చదువుకోవడం జరిగింది. సందర్భం వచ్చింది కాబట్టి మనం రిలేట్ చేసుకుంటూ చదువుకుంటే కజకిస్తాన్ కి క్యాపిటల్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటారు. క్యాపిటల్ ఏంటంటే నుర్ సుల్తాన్ అంటారు, నుర్ సుల్తాన్. కరెన్సీకి సంబంధించి మనందరికీ కూడా తెలుసు, కజకిస్తానీ టెంగే అంటే నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను, కజకిస్తానీ టెంజ్ అంటారు, టెంగ్. ఇలా చూసారా, ఒక బిట్ మనం చదువుకున్నప్పుడు దానికి సంబంధించి ఎన్ని రిలేటెడ్ బిట్స్ ని మనం గ్యాదర్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇంకా మనం హై లెవెల్ ఎగ్జామ్స్ కి వెళ్ళిపోయాం అనుకోండి, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ లో టోటల్ గా బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తాము, దాన్ని ప్రెసెంట్ ఉన్న పొలిటికల్ సినారియోతో ముడిపెట్టుకుంటాం. మనకంత అవసరం ఉండదు. మనం ప్రిపేర్ అయ్యే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, పోలీస్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇటువంటి ఎగ్జామ్స్ లో మనం కరెంట్ అఫైర్స్ లో బిట్స్ తీసుకుంటాము, దానికి వీలున్నన్ని రిలేటెడ్ బిట్స్ ని మాత్రమే నేర్చుకుంటాము. ఇలా మీరు అలవాటు చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో చెప్పిన బిట్స్ తో పాటు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా రాసుకుంటూ ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. ఫర్దర్ గా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ లో మీకు కొన్ని MCQs తో కొన్ని క్వశ్చనేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది, చూస్తూ ఉండండి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ వీడియోస్ లో చెప్తున్న కరెంట్ అఫైర్స్ మీద మనం కొన్ని క్విజెస్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. అవన్నీ కూడా మీరు చక్కగా ట్రై చేయాలి. ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్ లో చెప్పిన పాయింట్స్ చక్కగా ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాము. రేపటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మరికొన్ని ముఖ్యమైన బిట్స్ ని మనం కంటిన్యూ చేద్దాము. విష్ యూ ఎ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్.